వెల్కమ్ టు అవర్ ఛానల్ Botbuilder. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు జీమెయిల్ ఆటోమేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. జీమెయిల్ ఆటోమేషన్ అంటే మీకు వచ్చేసి మనము చెక్ చేయకుండా ఒక రోబోట్ వెళ్ళి ఆ ఈమెయిల్స్ అన్ని చెక్ చేసి మనకి ఇంపార్టెంట్ ఏదైతే ఈమెయిల్ ఉంటుందో దాని వరకు మనకి తీసుకొచ్చేసి సపరేట్గా ట్రాక్ చేయటం ఎలా. మిగతా అనవసరమైన ఈమెయిల్స్ మనకి చాలా వస్తుంటాయి, స్పామ్ ఈమెయిల్స్ లాంటివి వస్తుంటాయి. అలాగే మన ఈమెయిల్ ఇన్బాక్స్ అనేది ఫుల్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి టైం ఉండదు ప్రతి ఒక్క ఈమెయిల్ని రిఫర్ చేసి దాన్ని ఇది చేయడానికి. సో దాని గురించి ఏం చేయొచ్చు అంటే మనము ఒక చిన్న రోబోట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఈ క్రియేట్ చేసిన రోబోట్ని ఆటోమేటిక్గా మనం కానీ రన్ చేసామంటే ఆటోమేటిక్గా ఈ ఈమెయిల్స్ అనేది ఫిల్టర్ చేసేసి ఏదైతే బెస్ట్ ఈమెయిల్స్ ఉంటుందో మనం ఇచ్చే క్రైటీరియాని బట్టి ఆ ఈమెయిల్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. మిగతా మనకి కావాల్సిన ఈమెయిల్స్ని మనకి సపరేట్గా ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి చాలా లెంతీ ఉంటుంది. దానికోసం నేనేం చేశానంటే చిన్న పార్ట్స్గా నేను ఈ ఈమెయిల్ ఆటోమేషన్ కాన్సెప్ట్ అనేది చెప్తాను. సో ఈ వీడియోని కంటిన్యూస్గా చివరి వరకు చూడండి, మీకు పార్ట్స్ వైజ్ మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈరోజు నేను మీకు జస్ట్ ఈమెయిల్ని అసలు ఆటోమేషన్ చేయటం ఎలా, దాన్ని ఈమెయిల్స్ని రీడ్ చేయటం ఎలా త్రూ బాట్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా నేను ఏం చేశానంటే నేను ఆల్రెడీ ఒక క్రియేట్ చేసిన ఈ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని రన్ చేస్తాను, తర్వాత మీకు చూపిస్తాను అసలు ఎలా రన్ అవుతుంది ఏంటనేది. ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే నాకు ఉన్న ఫస్ట్ ఈమెయిల్ అనమాట ఇది. సో ఒక ఈమెయిల్ అనేది రీడ్ అయ్యి దానికి నేను ఏం చేశానంటే ఇక్కడ చిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మెసేజ్ బాక్స్లో ఒక సబ్జెక్ట్ లైన్ తీసుకున్నాను. సబ్జెక్ట్ లైన్ ఉంటుంది కదా, మనకు ఒక ఈమెయిల్ వచ్చినప్పుడు దాంట్లో సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ని రీడ్ చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి యాక్టివేట్ యువర్ టెక్స్ట్ లోకల్ అకౌంట్ టుడే అనేసి నాకు ఒక ఈమెయిల్ వచ్చింది విత్ సబ్జెక్ట్ లైన్తో. సో ఆ సబ్జెక్ట్ లైన్ని నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ క్లిక్ చేయగానే నాకు నెక్స్ట్ ఈమెయిల్ ఏదైతే ఉందో దాన్ని 4 సింపుల్ స్టెప్స్ టు ఇంక్రీజ్ యువర్ అకౌంట్ సెక్యూరిటీ అని ఒక ఈమెయిల్ వచ్చింది. దాని సబ్జెక్ట్ లైన్ ఇది అనమాట. సో ఇంకొకటి వచ్చేసి క్రిటికల్ సెక్యూరిటీ అలర్ట్ గూగుల్ నుంచి వచ్చినాయి. అదే ఈ సేమ్ ఈమెయిల్ ఇంకొకసారి వచ్చింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టివేట్ యువర్ టెక్స్ట్ లోకల్ అకౌంట్ అనేది ఒక ఈమెయిల్ ఉంది. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ వీర వెంకట సత్యనారాయణ హ్యాస్ సబ్స్క్రైబ్ టు ఆన్ యూట్యూబ్ అని ఇచ్చింది. అంటే వెంకటనారాయణ అతను నాకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మనకు నోటిఫికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా వస్తుంది. సో దానికి సబ్జెక్ట్ లైన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ వీర వెంకట సత్యనారాయణ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అలాగే మీరు కూడా ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మీకు కానీ ఈ వీడియోస్ కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అతను మూసాల ఆనంద్ బాబు హ్యాస్ సబ్స్క్రైబ్ టు యూ ఆన్ యూట్యూబ్ అని వచ్చింది. అంటే ఇది కూడా సేమ్ సబ్జెక్ట్ లైన్ అనమాట. ఈ విధంగా నాకు ఈమెయిల్స్ అనేది రావడం జరిగింది. ధరణి డూండి హ్యాస్ సబ్స్క్రైబ్ టు యూ ఆన్ యూట్యూబ్. సేమ్ అదే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మనకి ఇలా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ధరణి. అలాగే వడ్లమూడి సునీత, థ్యాంక్ యూ సునీత గారు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. సో ఈ విధంగా ఏంటంటే మనకి కొన్ని ఈమెయిల్స్ అనేది మనకి రిపీట్ చేసి రిపీట్ ఇన్ ద సెన్స్ మనకి ఈమెయిల్స్ రీడ్ చేసి చూపించడం జరిగింది అనమాట. సో ఇది ఎలా నేను ఈ ఫ్లో అనేది ఎలా చేశానో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో చూసారు, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే మనకి ఆ ఈమెయిల్స్ నేను ఎటువంటి జీమెయిల్ అనేది ఓపెన్ చేయలేదు, నథింగ్, మనకు ఆటోమేటిక్గా ఈ ఈమెయిల్స్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను తీసుకున్నది ఏంటంటే ఒక పాస్వర్డ్ ఎలా అంటే మీకు మనకి ఏదైతే ఈమెయిల్ పాస్వర్డ్ ఉందో అది మనకి చాలా ప్రొటెక్టివ్ అనమాట. సో మన పాస్వర్డ్ ఎవరికి, మన పక్క వారికి కానీ మన ఇంట్లో వాళ్ళకి కూడా తెలియని అవసరం లేదు. అంటే అంత సెక్యూర్గా ఉండాలన్నమాట. ఎవరైతే మనకి బాగా పర్సనల్ అంటారో లేదంటే ఎవరైతే మనం పర్సనల్గా షేర్ చేసుకోవచ్చు వాళ్ళకి మాత్రమే పర్సనల్కి ఈ పాస్వర్డ్ అనేది చెప్తాం, లేదంటే ఎవరికి చెప్పము. సో పాస్వర్డ్ ఎప్పుడైనా సెక్యూర్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఉంటుంది అనమాట, ఈ గెట్ పాస్వర్డ్ అనేది. ఈ పాస్వర్డ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాక్ చేసుకోగలని ఈ విధంగా మనకి
ఇక్కడ మనకి పాస్వర్డ్ అని ఎంటర్ చేయమని ఉంటుంది. ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. మీరు చూడవచ్చు ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తే నాకు కూడా కనిపించట్లేదు అనమాట, అసలు ఏం టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకి పాస్వర్డ్ అనేది సెక్యూర్గా ఉంటుంది అనమాట. మనము ఏం టైప్ చేసినా కానీ ఎవరికి తెలియదు. అండ్ అదే పాస్వర్డ్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక వేరియబుల్లో సేవ్ చేసుకొని పీడబ్ల్యూడి అని కొడతాం. సారీ, పీడబ్ల్యూడి అని ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను పీడబ్ల్యూడి అని ఇచ్చేసాను పాస్వర్డ్ అనేది. సో నేను చేసిన పాస్వర్డ్, నా పాస్వర్డ్ ఏదైతే ఉందో దానికి ఇంకో నేమ్ ఇచ్చేసి ఇది పెట్టాను అనమాట. బట్ యాక్చువల్గా జనాలు ఎవరైనా చూసినా కానీ ఈ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ట్రై చేశారంటే ఆ పాస్వర్డ్ అనేది రాంగ్ అనే వస్తుంది వాళ్ళకి. బికాస్ ఆ రైట్ పాస్వర్డ్ ఏందో మనకు తెలుసు, ఆ రైట్ పాస్వర్డ్ షాడో చేస్తుంది అనమాట ఈ వేరియబుల్లో. ఓకే, ఆ విధంగా మనము పాస్వర్డ్ అనేది స్టోర్ చేస్తాం. ఇన్ కేస్ ఈ ఫ్లో కూడా మీకు ఎవరికైనా ఇచ్చినా కానీ బై మిస్టేక్, లేదంటే మీ కంపెనీలో మామూలుగా వర్క్ చేసిన వారికి ఇట్లా చూపించినా కానీ ఈ ఫ్లో ఇచ్చినా కానీ ఎవరు కూడా మీ పాస్వర్డ్ అనేది హ్యాక్ చేయలేరు అనమాట. ఒకవేళ కాపీ పేస్ట్ చేసినా కానీ వేస్ట్ ఆఫ్ టైం అనమాట వాళ్ళకి. ఇది అనేది సో పాస్వర్డ్ ఇవ్వటము గెట్ పాస్వర్డ్ అనే యాక్టివిటీ తీసుకొని పాస్వర్డ్ దాంట్లో స్టోర్ చేసుకోవటం అనేది ది బెస్ట్ సెక్యూరిటీ వైజ్ మంచి ఆప్షన్ అనమాట. సో తర్వాత వచ్చేసరికి